మీరు ఎప్పుడైనా ఆలోచించారా 90s జనరేషన్లో వాళ్ళ హెయిర్ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది? కానీ ఇప్పుడు జనరేషన్లో మనం అప్డేటెడ్ హెయిర్ ఆయిల్స్ అనేవి, షాంపూస్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ 90s జనరేషన్లో అయితే ఇప్పుడున్న అప్డేటెడ్ వర్షన్ అప్పుడు లేదు. అయినా సరే ఈ జనరేషన్లో మనం హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఫేస్ చేస్తున్నాం. ఎందుకు, ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను 90s జనరేషన్లో యూజ్ చేసిన సీక్రెట్ హెయిర్ ఆయిల్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. వాళ్ళ హెయిర్ ఎందుకు అంత స్ట్రాంగ్గా, బ్లాక్గా ఉండేది అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు జనరేషన్లో మెయిన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గ్రే హెయిర్ ప్రాబ్లం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంది గ్రే హెయిర్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చాలా ఉంటుంది. ఏ ఆయిల్ యూజ్ చేయాలో తెలియదు, షాంపూ వల్ల హెయిర్ ప్రాబ్లం అవుతుందో తెలియదు, ఆయిల్ వల్ల హెయిర్ ప్రాబ్లం అవుతుందో తెలియదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాము, లేకపోతే షాంపూ వల్లనేమో అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటాము. అయినా సరే ఎలాంటి రిజల్ట్ ఉండదు. ఇప్పుడు నేను షేర్ చేస్తున్న ఆయిల్ మీరు కనుక యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది, ఖచ్చితంగా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది, గ్రే హెయిర్ ప్రాబ్లం ఉంటే కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఎవరికైనా డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే డాండ్రఫ్ కూడా కంట్రోల్ చేస్తుందండి. కానీ ఇక్కడ వచ్చిన చిన్న చిక్కు ఏంటంటే ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు. సో ఎందుకు, ఏంటి అనేది నేను ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కానీ ఈ ఆయిల్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ లేదు, అందరూ యూజ్ చేయొచ్చు. ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిస్తుంది. ఆయిల్ అనేది సరిగ్గా అప్లై చేసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఆయిల్ హెయిర్తో వెళ్ళడానికి చాలా సిగ్గుపడుతున్నారు. కానీ 90s జనరేషన్లో అయితే వాళ్ళు వీక్లీ ట్వైసే హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళండి. మనలాగా డైలీ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు ఆయిల్ హెయిర్తోనే ఉండేవాళ్ళు అనమాట. మేబీ అందుకే అంత స్ట్రాంగ్గా ఉందేమో హెయిర్, నాకైతే తెలీదు. సో మీరు కూడా అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా డైలీ జాబ్స్కి వెళ్తే రోజు హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు కదండి. డే ఆఫ్టర్ డే చేసుకున్నా మనకి సరిపోతుంది. ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి, హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుందేమో. ఇది యూజ్ చేయాలా అని చెప్పేసి యూజ్ చేయకుండా ఉండకండి. అట్లీస్ట్ మీరు వీక్లీ ట్వైస్ అన్నా యూజ్ చేయండి, మీకైతే హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాము. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఆముదం అండి. నేను ఇక్కడ గ్రామీణం ఆముదం అయితే యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. కానీ కొంచెం మంచిది అయితే తీసుకోండి. అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ ప్రాబ్లమ్స్కి బాగా యూజ్ అవుతుంది ఆముదం అనేది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఇందులో. నెక్స్ట్ వన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ మొత్తం వేసేయాలా అంటే మొత్తం అవసరం లేదు. ఎలా మిక్స్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. కోకోనట్ ఆయిల్ కూడా మీ ఇష్టం అండి, ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. పారాషూట్, ఆర్గానిక్ ఆయిల్ ఇంకా ఉంటాయి కదా చాలా, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఫస్ట్ అయితే మనం ఆయిల్ మిక్స్ చేసుకోవడానికి ఒక గ్లాస్ జార్ అయితే తీసుకోండి. ప్లాస్టిక్ అయితే యూజ్ చేయదండి, గ్లాస్ అయితే మనకి బెటర్ గా ఉంటుంది అనమాట. సో నేను ఒక గ్లాస్ జార్ అయితే తీసుకున్నాను. ఆముదం నా దగ్గర చిన్న బాటిలే ఉంది కాబట్టి ఈ బాటిల్ మొత్తాన్ని యూజ్ చేసేస్తున్నానండి. బాటిల్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బాటిల్ ఆముదం తీసుకున్నాం కదండి, సేమ్ బాటిల్తో 2 బాటిల్స్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలన్నమాట. అంటే 2:1 రేషియోలో ఇక్కడ తీసుకోవాలి. 2 బాటిల్స్ కోకోనట్ ఆయిల్ అయితే 1 బాటిల్ ఆముదం అనేది మనం మిక్స్ చేయాలండి. అలా మిక్స్ చేసుకోవాలి. మీరు గ్లాస్ కౌంట్ లో అన్నా తీసుకోవచ్చు, బౌల్ కౌంట్ లో అయినా తీసుకోవచ్చు అండి. ఏదైనా సరే 1 గ్లాస్ ఆముదం తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అనేది మనం యూజ్ చేయాలి. మీకోసం పేపర్ తీసేసి మరీ చూపిస్తున్నాను. ఆయిల్ రెండింటిని మిక్స్ చేసేసాం కదా, సో షేక్ చేయండి ఒకసారి కిందకి పైకి. ఆముదం కొబ్బరి నూనె మిక్స్ అవ్వాలి కదా, సో చూసారా మిక్స్ అయింది.
ఇప్పుడు ఇందులో ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేస్తాను, అదేంటనేది చూడండి. ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులండి. మెంతులు అయితే యూజ్ చేస్తున్నాను. మనం ఈ ఆయిల్ని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదండి. జస్ట్ ఇలాగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు అయితే యూజ్ చేస్తున్నాను నేను. మెంతులు అనేవి చాలా యూజ్ అవుతాయి. కలోంజీ సీడ్స్ అయితే 1 స్పూన్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ అన్నమాట ఇది. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని షేక్ చేయండి. సో ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వెంటనే అప్లై చేసుకోకూడదండి. ఒక 1 డే అంటే 24 అవర్స్ అయితే దీన్ని ఇలాగే ఉంచేయాలి. ఎందుకంటే మనం వేసిన మెంతులు అండ్ కలోంజీ సీడ్స్ అనేవి ఆయిల్లో బాగా అబ్జర్వ్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి 24 అవర్స్ అయితే దీన్ని ఇలాగే ఉంచేయండి. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆఫ్టర్ 48 అవర్స్ నేను ఆయిలింగ్ అనేది అప్లై చేసుకుంటానండి. మీరు ఆయిల్ అప్లై చేసుకునే ముందు డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు ఆయిల్ని, లేకపోతే డైరెక్ట్గా అయినా అప్లై చేసుకోవచ్చు. ఆయిలింగ్ అనేది రూట్స్ నుంచి టిప్స్ వరకు కూడా బాగా అప్లై చేసుకోండి. ఇక్కడ మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏదో పైన అప్లై చేసుకుంటూ ఉంటారు, అలాగా కాదు. హెయిర్ మొత్తానికి కూడా నేను ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా డార్క్గా అప్లై చేసుకోండి. ఆయిలింగ్ ఎంత ప్రాపర్గా చేసుకుంటే అప్పుడే ముందు మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా సరే, స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మనకి కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ అలాగే హెయిర్ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఆయిల్కి. సో ప్రాపర్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇందులో మనం యూజ్ చేసింది ఆముదం అండి. ఆముదం అయితే మనం హెయిర్ స్ట్రాంగ్ చేయడానికి, నెక్స్ట్ ట్యాంగిల్స్ లేకుండా చేయడానికి, హెయిర్ బ్లాక్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే మెంతులు అండ్ కలోంజీ సీడ్స్ కూడా హెయిర్ బ్లాక్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఒకసారి ఈ ఆయిల్ అయితే. అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లం తగ్గిస్తుంది. డాండ్రఫ్ ఏమన్నా ఉంటే డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గిస్తుంది. కంపల్సరీగా డాండ్రఫ్ అయితే తగ్గుతుందండి. ఇక్కడ చూసారు కదండి నేను ఆయిల్ ఎంత థిక్గా అప్లై చేసుకున్నానో. మీ ఇష్టం అండి, మీరు ఎక్కువసేపు ఉంచుకోలేము అనుకుంటే 4 అవర్స్ ఉంచుకొని హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే ఓవర్ నైట్ ఉంచుకొని హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు అండి. నా సజెషన్ ఏంటంటే ఓవర్ నైట్ ఉంచుకొని హెయిర్ వాష్ అయితే చేసుకోండి, రిజల్ట్స్ అనేవి అమేజింగ్గా ఉంటాయి. వీడియో అంతా చూసారు కదండి, ఎలా అనిపించింది మీకు? నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే మా పాపకి చిన్నప్పటి నుంచి అంటే మంత్ బేబీ నుంచి యూజ్ చేశానండి. సో అందుకనే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాను అనమాట. తన హెయిర్ అయితే చాలా బ్లాక్ గా ఉండేది. ఎలా ఉండేదంటే కలర్ వేసినట్లు ఉండేదండి.
మనం డై కలర్స్ వేసుకుంటాం కదా, అంత బ్లాక్గా ఉండేది. అందరూ అడిగేవారు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే వర్కౌట్ అవుతుంది. చిన్నపిల్లలకైతే కంపల్సరీగా ట్రై చేయండి, అసలు చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళ హెయిర్ అనేది. ఎవరికైనా చిన్నపిల్లలకి హెయిర్ తక్కువగా ఉంటుంది కదండి, వాళ్ళకైతే అప్లై చేయండి, హెయిర్ గ్రోత్ అనేది బాగా వస్తుంది. చిన్నపిల్లలకైతే డైలీ అప్లై చేయండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. పెద్దవాళ్ళు అయితే కనుక మేము డైలీ అప్లై చేసుకోలేము, బయటకు వెళ్ళినప్పుడు మాకు ఆయిల్ హెయిర్తో మేము వెళ్ళలేము అనుకుంటే కనుక వీక్లీ థ్రైస్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఏ ఆయిల్ అప్లై చేసుకున్నా సరే 2 hours 3 hours ఉంచుకోవడం కాదండి. మీరు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి బాగా తెలుస్తాయి. మేము అలా చేయలేము అని చెప్పేసి అనుకుంటే కనుక అట్లీస్ట్ 4 hours అన్నా ఉంచుకోండి. అప్పుడే కదండి మనకి ఆయిల్ అనేది బాగా రూట్స్ వరకు వెళ్ళి స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. మనకి స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే తగ్గిస్తుంది. సో అలా అయితేనే మనకి రిజల్ట్స్ బాగా ఉంటాయి. సరే, అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది, ప్లీజ్ ఇంకొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.